మీ కుటుంబం పోషించుకోవాలనుకుంటున్నారా? ఓ చిట్కా చెప్తానేనండి, యేసయ్య మీద విశ్వాసం ఉంచండి. ఆటోమేటిక్గా మీ కుటుంబాలు పోషించబడతాయి. నువ్వు నెలంతా చాటికీసేస్తా, పప్పు ఇంత, ఉప్పు ఇంత, కారం ఇంత, పాల ప్యాకెట్ ఇంత, వాళ్ళింత వీళ్ళంత, మొత్తం ఇంటికి కొనేస్తాడు దేవుడు. అంత ప్లానింగ్ వద్దు. దేవా, నాకెంత ప్లాన్ ఉన్నా నా విశ్వాసం నువ్వేనయ్యా, నువ్వే నా పోషకుడు నాయనా. ఆశ్చర్యముగా దేవుడు పోషిస్తాడు. హల్లెలూయా. నేను ఇష్టపడుతున్నాను, మన చర్చ్లో భవిష్యత్ కాలంలో ఏ స్థాయిలో ఉండాలంటే, ఈ రోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో దానికి 10 రెట్లు ఎక్కువ ఉండాలి మీరు. నేను ఇష్టపడుతున్నాను మన చర్చ్లో ఉన్న వాళ్ళందరూ స్థితిగతులు ఉన్నతంగా మారిపోవాలి. కానీ మన విశ్వాసము మాత్రము చెరగనిదిగా ఉండాలి దేవుని యందు. దేవా, నేను నీ అందే విశ్వాసం ఉంచండి, దేవుని మీద నమ్మిక మాత్రం ఉంచండి చాలు. అందుకే అతడు అంటున్నాడు, నీవు నా ఇంట్లోనికి వచ్చినకు నేను పాత్రుడను కాదు, కానీ నీ మాట సెలవిస్తే నాకేం జరుగుద్ది? నా దాసుడికి స్వస్థత జరుగుతుంది. మీరు నమ్ముతున్నారా? ఆయన మాట చాలు, ఆయన మాట చాలు. పాస్టర్ గారు ఆదివారం ఎవరో వాక్యం చెప్పినారు, నా దైవజనుడు మాట చెప్పాడు, నేను అది నమ్ముతున్నాను అన్నది నమ్మి నువ్వు ప్రార్థన చేస్తే చాలు, దేవుడు కార్యం చేస్తాడు. రిసీవ్ చేసుకునే విధానం కూడా దేవుడు చూస్తాడు. దైవజనుడు మాట కింద కాకది దేవుని మాటగా నువ్వెంతగా నమ్మిక ఉంచుతావో ప్రభు చూస్తాడు. నమ్మిక చొప్పున నీ హృదయంలో చెప్పు, దేవా నేను ఇది నమ్ముతున్నానయ్యా, నువ్వు ఇస్తావని. నేను నీ మీదే నమ్మిక ఉంచి నేను అడుగులు వేస్తున్నానయ్యా. అందుకే యేసు ప్రభులు వారు చేసిన స్వస్థత కార్యాల్లో అమ్మ నన్ను గమనించండి, 95% ఇలా చెప్పచ్చు, 99% యేసు ప్రభులు వారు ఏమన్నారంటే, నీ విశ్వాసమే నిన్నేం చేసింది? నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసం నీ జీవితంలో అద్భుతం చేసింది, నీ విశ్వాసమే ఈ కార్యాన్ని చేసింది. హల్లెలూయా. మాట మాత్రం చాలు అనండి.